హాయ్ అండి, నమస్తే. నేను రంగనాయకమ్మ గారు రచించిన ప్రేమ కన్నా మధురమైనది 2వ భాగం చదవబోతున్నాను. రమకి, సుశీల గారికి ఆ పిచ్చి మాటలన్నీ చెప్పావా? అది చదివితే నాకెంత బాధేసిందో. అది విన్నవాళ్ళు నేను ఇప్పటికీ ఆ మనిషి కోసమే కూర్చున్నానని అనుకోరు. అప్పటి నుంచి తల తీసేసినట్టు అనిపిస్తోంది. ఆవిడ అడగలేదు, కానీ మోసం చేసిన వాడినే తలుచుకుంటూ ఉంటుందా అని అడిగితే నువ్వేం చెప్తావో కానీ నాకు ఎంత అవమానం అది. ఆ మనిషి నా మనసులో నుంచి ఎప్పుడో పోయాడు. ఇంకా అతని కోసమే ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావా నువ్వు కూడా? ఒకసారి రమణమూర్తి కూడా అలాగే అడిగాడు కదా, నేనేం చెప్పాను మర్చిపోయావా? ఒకప్పుడు అతను నేను ప్రాణాధికంగా ఎంచుకున్నాను, నిజమే. అతను కూడా అలాగే ఉన్నాడు అనుకున్నాను, కాదని చాలా తొందరగానే తెలిసిపోయింది. తప్పు నాది, అతన్ని ఎంచుకోవడం. శక్తిహీనుడో ప్రేమహీనుడో ఏదో హీనుడు అతను. ఆ సంగతి మొదటే గ్రహించలేని జ్ఞానహీనురాలి నేను. తప్పు మళ్ళీ మళ్ళీ చేసే ధైర్యం లేదు నాకు. జీవితం చాలా విలువైందని తర్వాత నేర్చుకున్నాను. నేను ప్రపంచానికి ఏమీ చేయలేకపోయినా నా జీవితానికైనా నేను మేలు చేసుకోవాలి. నన్ను మళ్ళీ మళ్ళీ గాయపరచడానికి, అవమానపరచడానికి నేను ఎవరికీ అవకాశం ఇవ్వను. నాకు ఈ ఆత్మరక్షణ నేర్పింది అతనే. అతని భిక్షే ఇది. నేను ఓడిపోయిన విషయంలో నువ్వు జయించావు, అది నాకు సంతోషమే. హిందీ కవిత్వాల్లో పాడతారే ప్రేమ గురించి, అది చాలా సత్యం. సూర్యచంద్రులు నశించని, భూమ్యాకాశాలు నశించని, సమస్త గ్రహాలు నశించని ప్రేమ నశించరాదు నిష్కారణంగా. రెండో వ్యక్తి వల్ల అవమానం జరిగితే తప్ప, డబ్బు కోసమో కులమతాల కోసమో దేహాల మార్పు కోసమో ప్రేమ నశించడమా? అలా జరిగితే అది ప్రేమ కాదు. నాకు దొరికిన ప్రేమ ప్రేమే కాదు. పురుషుల్లో ప్రేమ అబద్ధమని నేను అనను. నాకు దొరికిన ప్రేమ అబద్ధం. హేమంత్ కుమారి పాట ఒకటి ఉంటుందే, నహి చాంద్ హోగా నా తారే రహింగే అని. చంద్రుడు నక్షత్రాలు ఎల్లకాలం ఉండవు, నేను మాత్రం ఎప్పుడూ నీవాడినే అంటాడు. ఈ పాటే గీతా దత్ కూడా పాడుతుంది. కానీ నేను ఎప్పుడూ నీకోసమే అనే మాటలు ఒక స్త్రీ పురుషుడితో అనడంలో గొప్ప ఉండదు, పురుషుడు స్త్రీతో అనడంలో చాలా గొప్ప ఉంది. దొరికితే అలాంటి ప్రేమ దొరకాలి, లేకపోతే అంత ఉన్నతమైన ప్రేమ కోసమే నిరీక్షించాలి చివరిదాకా. అది దొరకకపోయినా దానికోసమే మనసు పెట్టి బ్రతికితే అది దొరికిన దానితో సమానమే. ఆదర్శాలు మనకు అందకపోయినా అవి ఆదర్శాలే, వాటి విలువ తగ్గదు. నేను పెళ్లి చేసుకుంటానా మానతానా అదంతా ఎవరూ ఊహాగానాలు చేయనక్కర్లేదు. నువ్వు కూడా ఈ మాటలన్నీ కట్టిపెట్టు. నా గురించి ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఏమీ మాట్లాడకు. ఆదివారం పొద్దున్నకే వస్తాను, జయ. ఆ ఉత్తరం చదివితే రమకి చాలా భయం వేసింది. జయకి కోపం వచ్చిందని. అది కాదే జయ అని సంజాయిషి చెప్పుకుంటూ రాద్దామంటే జయ వచ్చేది ఆ మర్నాడే. ఉత్తరానికి టైం లేదు, ఇంకెప్పుడు అలా మాట్లాడనే అని జయ రాగానే చెప్పేయాలి అనుకుంటే రమకి కొంచెం ధైర్యం వచ్చింది. జయ మీద రమకి స్నేహితురాలిగానే కాక తనకి మంచి చెడ్డ చెప్పేదానిగా కూడా చాలా గురి. పెళ్ళైన కొత్తలో రమ రమణమూర్తిని మీరు మీరు అంటూ ఉండేది. రమణ అని పిలవరాదు, ఏమిటా మీరు అంది జయ. రమకి మనసులో చాలా నచ్చింది. పెళ్లికి ముందు చాలాసార్లు అలాగే అనుకునేది, ఒకరినొకరు పేర్లతో పిలుచుకోవాలని. కానీ ఆ సమయం వచ్చినప్పుడు సంకోచపడిపోయి మీరు మీరు అనే మొదలుపెట్టింది. జయ సలహాకి సంతోషించినా బాగుండదేమోనే అంది జంకుతూ. ఏమిటే బాగుండనిది? అతను నిన్ను పేరుతో పిలవడం లేదు, నువ్వు అంతే. ఆ మాత్రం పేరుతో పిలిచే చనువే నీకు లేకపోతే అదేం ప్రేమ? నీ మొహం ప్రేమ అంది జయ. అవును, ఇదేం ప్రేమ అనుకుంది రమ. సాహసించదలుచుకుంది. నెమ్మదిగా వణుక్కుంటూ రమణ రమణ అనడం మొదలుపెట్టింది. మొదట పడగ్గదిలో. రమణమూర్తి ముసిముసి నవ్వులతో సంతోషించాడు. రమ గబగబా ముందడుగులు వేసి వంటింటిలోనూ వాకిట్లోనూ కూడా అదే బాణి కొనసాగించింది. పని ఉన్నా లేకపోయినా రమణ మాట, రమణ ఒక్కసారి రా, రమణ రమణ. కొన్ని రోజుల్లో ఇద్దరికీ అలవాటైపోయింది. ఇరుగు పొరుగులకి బంధుమిత్రులకి అందరికీ అలవాటైపోయింది. వాళ్ళిద్దరూ అంతే అని వదిలేశారు. బతికిపోయింది రమ మీరు ఏమండిల నుంచి. పెళ్ళైన కొత్తలో రమ రోజు 2-3 ఉత్తరాలు గుప్పించేది జయకి, రమ రమణ సంతకాలతో. జయ ఒకసారి రాసింది రమకి, నీ సంతకాలు చూసి చాలా సంతోషిస్తున్నాను, మిసెస్ రమణమూర్తి అని రాయనందుకు, రమ రమణలో కనీసం నీ పేరుని కూడా ఓ మూల ఉంచుకున్నందుకును. కానీ దీని తర్వాత ఇంకా రాబోయే దశ అదే, అది ఇంకా ఎంతో దూరం ఉండి ఉండదు అని. ఆ ఉత్తరం రమకి నచ్చలేదు. అందులో తప్పేమిటి జయ? నువ్వు మరీను రమణ నా జీవితంలో భాగం, నా ఆత్మలో భాగం, నా పేరులో కూడా చేర్చుకున్నాను అనే వాదనలో మళ్ళీ ఉత్తరాలు గుప్పించింది
రమారమణ. అతను నీ ఆత్మలో భాగం అయితే నువ్వు అతని ఆత్మలో భాగం అవ్వాలి కదా. అతను నీ పేరుని తన పేరులో చేర్చుకోవాలి కదా. నీ వాదన ఎంత మతిహీనంగా ఉందో చెప్పడానికే ఇది. అంతేగాని అతని పేరులో నీ పేరుని చేర్చుకుంటే సరిపోతుందని కాదు. ఎవరి పేరు వాళ్ళదే, ఎవరి ఉనికి వాళ్ళదే. ఎవరూ రెండో పేరును కావలించుకోనక్కర్లేదు. రమా, ముందు ఒక పని చేయి. నువ్వు అట్టలు వేసుకుని అలమారులో దాచుకున్నావే, ఆ పుస్తకాలన్నీ తీసి గొయ్యి తీసి కప్పెట్టు. ఆ పని చేయలేకపోతే ఆ పుస్తకాల్లో ఏముందో గుర్తు చేసుకో. నువ్వు రమవిగానే ఉండు. నిన్నుగానే ఉంచుకో. నిన్నుగా ఉండనిచ్చే సంస్కారం అతని నుంచి ఆశించు. ప్రేమ కన్నా మధురమైన సంగతి ఒకటి ఉంది ప్రపంచంలో. అది ఆత్మగౌరవం. నిజానికి ప్రేమకి ఆత్మగౌరవానికి పొసగంతనం ఏమీ లేదు. ప్రేమ మంచి విషయం, ఆత్మగౌరవం కూడా మంచి విషయం. రెండు మంచి విషయాలకు పొసగంతనం ఉండదు. రెండూ ఒకే చోట సామరస్యంతో ఉండగలవు. అప్పుడు దీనికన్నా అది గొప్పదా, దానికన్నా ఇది గొప్పదా అన్న ప్రశ్నే లేదు. ఆ పోలికే తప్పు. కానీ ఆ పోలికే లేకుండా ఉండడం ఎప్పుడు? దేని స్థానంలో దాన్ని ఉంచినప్పుడు, దేని విలువ దానికి ఇచ్చినప్పుడు. అప్పుడు రెండూ సమానమే, రెండూ కావలసినవే. కానీ దేని స్థానంలో దాన్ని ఉంచకపోతే ఏమవుతుందో తెలుసా? ఒకటి ఇంకో దాన్ని ఆక్రమించడం మొదలవుతుంది. ఒకటి తనను తను అతి చేసుకొని రెండో దాన్ని నీచపరచడం మొదలవుతుంది. ఇక అప్పుడు రెంటికి పొసగనితనం ప్రారంభమవుతుంది. రమా, ఇప్పుడు సరిగ్గా నీ పరిస్థితి అదే. నీ ప్రేమ నీ ఆత్మగౌరవాన్ని మింగేయడం ప్రారంభించింది. అంతేకాదు, నీ ప్రేమగా కాక వెర్రిగానో విచక్షణ లేని మానసిక జాడ్యంగానో మారడం ప్రారంభించింది. ప్రేమ తన హద్దులు దాటిపోయి ఆత్మగౌరవాన్ని నీచపరచడం ప్రారంభిస్తే అప్పటికైనా కళ్ళు తెరవాలి. అలాంటి ప్రేమని నిస్సంకోచంగా తన్ని పారేయాలి. ఆత్మగౌరవాన్ని హృదయానికి హత్తుకోవాలి. అంత ఉన్నత స్థానంలో పెట్టుకోవాల్సిన ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి ప్రేమ పాదాల ముందు పడేయకు. దాన్ని ప్రేమకు బలి ఇవ్వకు. ప్రేమ కన్నా మధురమైనది అది. అది నచ్చలేదు రమకి. చూడు, నీ ఉపన్యాసం చక్కగానే ఉంది కానీ అని హాస్యంతో మొదలుపెట్టి ఫలానా గొప్ప గొప్ప స్త్రీలు, గొప్ప గొప్ప రచయిత్రులు భర్తల పేర్లు ఎలా పెట్టుకున్నారో అని ఓ డజను సిగ్గుమాలిన స్త్రీల పేర్ల లిస్టు ఒకటి జత చేస్తూ తక్షణం జవాబు పడేసింది జయకి. ఆ బాణంతో జయ పడిపోయినట్టే అనుకుంది. 4 రోజులు ఎదురు చూసింది జవాబు కోసం. వారం రోజులైనా 10 రోజులైనా ఉత్తరం రాలేదు జయ నుంచి. రమ పరిగెత్తుకొచ్చింది జయ దగ్గరికి. ఏమిటే ఇది అంటూ. జయ చెప్పేసింది. ఇంత కనీసపు భావసారూప్యం కూడా లేని వాళ్లతో నేను స్నేహాలు చెయ్యను రమా. ఇది నీ స్వంత ఇష్టాల ప్రశ్న కాదు, నీ స్వేచ్ఛ ప్రశ్న కాదు. ఇది స్త్రీల ఆత్మగౌరవం ప్రశ్న, స్త్రీలందరి వ్యక్తిత్వాల ప్రశ్న. నువ్వు నీ మొగుడికి బానిసగా ఉండదలుచుకుంటే ఉండు. అలా ఉంటూ నా స్నేహాన్ని ఆశించకు. రమణగా ఉంటూ పతనమైపోయిన తర్వాత ఆ మనిషితో నేను ఎప్పటి స్నేహంతో ఉండలేను, వెళ్ళు. రమ నిర్ఘాంతపోతూ తిరుగుముఖం పట్టింది. ఇంటికి చేరాక తన సంగీతం పుస్తకాల మీద, స్నేహితులు తనకి ఇచ్చిన నవలల మీద, వంటింటి సామాన్ల మీద ఇక్కడ వేటాడి రమణని కొట్టేయడం ప్రారంభించింది. రమణమూర్తి తెల్లబోతూ ఏం చేస్తున్నావు అన్నాడు. నా సిగ్గుమాలినతనాన్ని చెరిపేసుకుంటున్నాను అంది. అతనికి అర్థమైంది. ఆ వాదోపవాదాల ఉత్తరాలు అతను చూస్తూనే ఉన్నాడు. భర్తల పేర్లు పెట్టుకునే వాళ్ళందరి ఇళ్లకి పోయి అక్కడ కూడా ఇలాగే చెయ్యి అన్నాడు. అది నా పని కాదు, నా పని ఇదే అని రమణని చెరపడానికి సాధ్యం కాని చోటల్లా కాగితం ముక్కలు అంటిస్తూ కూర్చుంది. రమణమూర్తి దాదాపు ఏటుముఖం పెట్టి, మొదట రాసుకున్నది నువ్వే, తర్వాత కొట్టేస్తున్నది నువ్వే. నిన్ను అలా రాసుకోమని నేనేమైనా బలవంతం చేశానా అన్నాడు. నువ్వు బలవంతం చేయలేదు, కానీ నేను చేసిన పనికి నువ్వు సంతోషించావు. నీ సంతోషం చూసి నేను పొంగిపోయాను. కానీ ఏం పని నేను చేసింది? నువ్వైతే నీ పేరు పక్కన నా పేరు రాసుకుంటావా? రమణమూర్తి రమణి అని రాసుకో, నువ్వు చూస్తాను అంది. మగవాళ్ళు ఎవరైనా రాసుకుంటారా అలా? రాసుకోరు, ఆడవాళ్లే అలా రాసుకుంటారు. అందులోనే ఉంది రహస్యం అంతా. నువ్వు రాసుకోవద్దు, నేను రాసుకోవద్దు. నీ పేరు నీది, నా పేరు నాది. ఇప్పటికైనా కళ్ళు తెరుద్దాం. తప్పు దిద్దుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నువ్వు సంతోషించాలి కదా, నీకెందుకు బాధ? నాకేం బాధ? అసలు మొదట ఎందుకు రాసుకోవాలి నువ్వు అని అడుగుతున్నానంతే. బుద్ధి లేక, సరేనా? నాకే కాదు, నీకు కూడా బుద్ధి లేక. బుద్ధి లేకే ఎన్నో తప్పుడు పనులు చేస్తాం. బుద్ధి వచ్చాక దిద్దుకుంటాం. ఇద్దరిలో ఎవరికి బుద్ధి ఉన్నా ఈ పని జరిగేది కాదు. మొదటి తప్పు నాది, రెండో తప్పు నీది. తెలిసిందా? ఇంక మాట్లాడకు.
నా పేరుని నా పేరుగానే ఉంచుకుంటాను. నేను రమణి అంతే అంది రమ నిక్కచ్చిగా. పోనీలే, నాది రెండో తప్పే కదా, మొదటి తప్పు కాదు కదా అని నవ్వుమోహం పెట్టి సేదదీరాడు రమణమూర్తి. రమణమూర్తిని ఇంకా ఏడిపిస్తూ, హాయ్ హాయ్, నా పేరు నాకు వచ్చేసింది మళ్ళీ. నా పుస్తకాల మీద నా పేరు, నీ పుస్తకాల మీద నీ పేరు అంది. మన పుస్తకాల మీద మన పేర్లు అంటే రెండు పేర్లు. ఎవరి పేరు మొదట ఉంటుంది? నీ పేరే ఉంటుంది. పుస్తకాలు కొనేది నీ డబ్బుతోనే కదా. ఛీ, అలా అనకు రమ, నా డబ్బు అని నేను ఎప్పుడన్నా అన్నానా అని రమణమూర్తి చాలా బాధపడే రమకి ఆనందం కలిగించాడు. ఆ ముచ్చటంతా జయకి రాసినప్పుడు, రమ, నీ పరువు అతని పరువు నిలబడ్డాయి, వాటితో పాటు నా పరువు కూడా అని జయ జవాబు. మరి జయ, ప్రేమ ఆత్మగౌరవాన్ని మింగే ప్రమాదాన్ని చూశాను. ఆత్మగౌరవం ప్రేమని మింగే ప్రమాదం ఎలా ఉంటుందో కూడా ఒక 10 పేజీలు రాసి నా మొహాన పారాయి. ఆ తప్పు కూడా నా వల్ల జరగకుండా చూసుకుంటాను. జయ, అర్ధరాత్రి హఠాత్తుగా ఈ ప్రశ్న వచ్చింది. చాలా ఆలోచించాను, ఎంతో ఆలోచించాను. చివరికి ఏం కనిపెట్టానో తెలుసా? నిద్ర పాడు చేసుకోవడం అంత బుద్ధి తక్కువ లేదని కనిపెట్టాను అని రాసింది రమ మళ్ళీ. దానికి జయ ఓ కార్డు ముక్కలో ఇరికించి రాసి పడేసింది. ప్రేమని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచకపోతే అది వెర్రిగా మారి ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేస్తుంది కదా. అలాగే ఆత్మగౌరవాన్ని కూడా ఎలా ఉంచాలో అలా ఉంచకపోతే అది కూడా ఏదో తప్పుగా మారకూడదా? ఆత్మగౌరవం అహంకారంగా మారిందనుకో, అప్పుడేమవుతుంది? ఆత్మగౌరవంతో ప్రవర్తిస్తున్నాను అనుకుంటూ గర్విష్టిగా ప్రవర్తిస్తే, అలాంటి ప్రవర్తన ప్రారంభమైతే ఆ మనిషి ప్రేమ ఆ మనిషి అహంకారానికి బలైపోతుంది. ప్రేమ పేరుతో తనని తను నీచపరుచుకుంటే ఆత్మగౌరవం చేస్తుంది. ఆత్మగౌరవం పేరుతో తనని గొప్ప చేసుకుంటే ప్రేమ చేస్తుంది. తనని రెండో మనిషితో సమానంగా ఉంచుకుంటే, రెండో మనిషిని తనతో సమానంగా ఎంచుకుంటే ప్రేమ బ్రతుకుతుంది, ఆత్మగౌరవము బ్రతుకుతుంది. ఏం, అవునా కాదా? నీ ఖండన మండలన్నీ రాయి. రమ మహా అందమైన మనిషి కిందే లెక్క. ఆ అందాన్ని ఏ లక్షణాలతో కొలుస్తారో ఆ లక్షణాలన్నీ ఉన్నాయి రమకి. తెల్లని రంగు, చంద్రబింబం లాంటి మొహము, తామర రేకుల్లాంటి కళ్ళు, చెక్కిన శిల్పం లాంటి ఒళ్ళు, నల్లని పెద్ద జుట్టు, అన్నీ. నీ వాలుజడ చూసే నిన్ను ప్రేమించాను అని రమణమూర్తి అన్నప్పుడల్లా రమ నవ్వి సంతోషిస్తూ ఉంటుంది. పెళ్లికి ముందు రమ మేనత్తలు వాళ్ళు దీనికి ఎలాంటి వాడొస్తాడో, కాకి ముక్కుకి దొండపండు సామెత అవుతుందో ఏమో అనేవారు. కానీ రమణమూర్తిని చూసి అందరూ చాలా సంతృప్తి పడ్డారు. కాకి ముక్కుకి దొండపండు కాదు, దొండపండు ముక్కుకి దొండపండే అన్నారు మేనత్తల కూతుళ్ళు. రమణమూర్తిని ఎవరెంత మెచ్చుకున్నా రమకి తృప్తిగా ఉండేది కాదు. జయ నోట్లోంచి ఒక్క ముక్క రావాలని రమ ఆశ. కానీ జయ సాధారణంగా అందాల గురించి మాట్లాడదు. అందం ఏమిటి, ఎవరి అందం వాళ్ళది అంటుంది. మా ఆయన ఎలా ఉన్నాడే జయ అని రమ వెంటపడితే కూడా జయ నవ్వేసి ఊరుకుంది చాలా నెలలు. అలాంటి జయ హఠాత్తుగా ఒక రోజున మీ ఆయన బాగుంటాడు అంది. రమ పొంగిపోయి ఆ ముక్క రాసివ్వవే, పటం కట్టించుకుంటాను అంది. అక్కడి నుంచి వచ్చేశాక రమని ఏడిపించాలని బుద్ధి పుట్టి జయ ఒక అరటావు కాగితం తీసుకొని దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది. రమ, మీ ఆయన సాక్షాత్తు ఇంద్రుడేనే, చంద్రుడేనే, ఆడవాళ్ళ కళ్ళు తిప్పుకోలేనంత అందగాడే అని రాసి ఆ కాగితం పోస్టులో పడేసింది. రమ ఆ ఉత్తరం అందగానే ఆ అరటావుని నిజంగానే పటం కట్టించేసి పడగదిలో గోడకి తగిలించింది. రమణ రోజు దాన్ని చూసి నవ్వేవాడు. జయకి ఆ ఇంటికి మళ్ళీ వచ్చేదాకా తెలియదు ఆ విషయం. ఇంట్లోకి రాగానే ఆ గదిలో గోడ మీద చూసి తెల్లమొహం వేసింది. ఇక రమని బతిలాడ్డం మొదలెట్టింది. తీసేవే రమ్మా, నా పరువు పోతుందే, మీ ఆయన అందంగోల నాకెందుకే బాబు, బుద్ధి లేక రాశాను, నీకు పుణ్యం ఉంటుంది, తీసేవే రమా అని రమ పాదాల మీద పడింది. తర్వాత లేచి తనే ఆ ఫోటోని ఊడపీకి ఆ కాగితం చించి పారేసింది. 4 ఏళ్ల కిందటి ముచ్చట అది. జయ రమా వాళ్ళ ఊరు ఎప్పుడు వచ్చినా రమణమూర్తి ఏదో ఒక క్యాంప్ మీద వెళ్తున్నప్పుడే వస్తుంది. స్నేహితురాలు ఇద్దరూ నిద్రపోయే సమయంలో తప్ప మిగతా గంటలన్నీ కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. ఎన్ని డజన్ల ఉత్తరాలు ఇటు అటు నడుస్తున్నా కలిసినప్పుడు మళ్ళీ కుప్పతెప్పలుగా కబుర్లు పుట్టుకొస్తూ ఉంటాయి. జయ రైలు దిగి రాగానే స్నానానికి పోయి 10 నిమిషాలు ఆలస్యం చేసిందంటే రమకి తోచకుండా అయిపోతుంది. అబ్బా, ఏమిటి ఇంతసేపు, నువ్వు ఉండేదే 48 గంటలు, అందులో నిద్రకి 10 గంటలు, నీ స్నానాలకి 5 గంటలు పోతే ఇంకేం మిగులుతుంది అని రమ బయట పని చేసుకుంటూ కాలం లెక్కలు చెప్తుంది. రైల్లో దుమ్ము పడింది, తలంటుకుంటున్నాను అనో ఏదో జయ అన్నదంటే
పెత్తడి జడకే ఇంతింత తలంట్లు పోసుకుంటున్నావు, ఇక బారెడు జుట్టో మూరెడు జుట్టో ఉంటే నీ జీవితం స్నానాల గదికే అంకితమయ్యేది అని రమ తెగ విసుక్కుంటుంది. జయకి కోపం వచ్చేదాకా విసిగించడం రమకి సరదా. జయకి ఎస్ వరలక్ష్మి పాటలు చాలా ఇష్టం. రమకి బాలసరస్వతి. బాలసరస్వతి జయకి ఇష్టమే. ఏ కంఠం అందం ఆ కంఠంది అంటుంది జయ. జయని ఏడిపించదలుచుకున్నప్పుడు రమ ఈశ్వరలక్ష్మి ప్రేమ గీతాలు కూడా మంగళహారతుల్లాగా పాడుతుంది అంటుంది. ఆ మాట చాలు జయకి ఒళ్ళు మండడానికి. నీకు అంత తెలిసిందన్నమాట ఈశ్వరలక్ష్మి పాట అందం అంటుంది మొహం చిట్లిస్తూ. నాకు తెలియకపోతే నీకు తెలిసిందేంటో చెప్పరాదు. అదే బాలసరస్వతి అయితే వెన్నెల కురిసినట్టు. వెన్నెల్ని కురవడం అనరు, కాయడం అంటారు. వాన కురిసినట్టు వెన్నెల కురుస్తుందా అంటుంది జయ. అంటారో అనరో లెక్కల దానివి నీకేం తెలుస్తుంది? తెలుగు వాళ్ళని సంగీతం వాళ్ళని అడుగు, అంటే నన్ను అడుగు. ఎండనైతే కాసింది అంటారు కానీ వెన్నెల్ని కాసింది అంటారా? గుర్తొచ్చింది అని ఠకీమని ఒక పాట ఎత్తుకుంది. ఉన్నది పగలైనా ఆహా వెన్నెల కురిసేనే అని పాడి, ఏం అలా పాడారా లేదా? వెన్నెల కురిసిందా లేదా అని రెట్టిస్తుంది రమ. జయ తెల్లమొహం వేసి అంతలోనే తేరుకొని, పాడాలే నీలాంటి వాళ్ళే అని దబాయిస్తుంది. రమ రెచ్చిపోయి, బాలసరస్వతి అంటే ఏమనుకుంటున్నావే? పిట్ట ఎగిరినట్టు ఎంత సుతిమెత్తగా పాడుతుందో, ఆవిడతో పోల్చాలంటే తల తప్ప ఎవ్వరూ లేరు అంటుంది. ఈశ్వరలక్ష్మితో పోల్చడానికైతే ఆ ఒక్క మనిషి కూడా లేడు. అనుపమానం ఆ కంఠం. నీకు తెలిసిన కాసిని మాటలు గుప్పించేకే పంతులమ్మ అని నవ్వుతుంది రమ. జయకి ఒళ్ళు మండిపోయి, మనం 10 నిమిషాల సేపు మాట్లాడుకోవద్దు అంతే అంటుంది. 10 కర్మ, 20 నిమిషాలు మానేయి. నువ్వు అన్నదానికల్లా తందాన తాన అనాలి. కావును వెనకటికెవడో నీలాంటి వాడే మాట్లాడొద్దన్నానా? అన్నావు అంటే ఆ ఒప్పందానికి నేనేం ఒప్పుకోలేదు. నువ్వు మానేయి, నేను మాట్లాడతాను. నువ్వు చెప్పిందే బాగుంది అని నిన్ను పొగిడితేనే నీకు ఖుషి. చీచి ఊరుకో, చదువుకుంటున్నాను. చదువుకో, ఎవడొద్దన్నాడు? నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటే 190 మంది బుట్టలో పడిపోతారట, ఒక్కడు మిగులుతాడు. నువ్వు ఇంద్రుడన్నా లొంగవు చంద్రుడన్నా లొంగవు అంటే ఆ ఒక్కడు కూడా పడిపోతాడు. అంటే వాడి కోసం కొంచెం పొగడ్తలు మార్చాలన్నమాట. సరిగ్గా అలాగే నువ్వును. రమా, మరీ చిరాకెత్తిచ్చేస్తున్నావు. లేకపోతే బాలసరస్వతిని ఈశ్వరలక్ష్మితో పోలుస్తావా? పోల్చింది నువ్వు, నేను కాదు. ఏ కంఠం అందం ఆ కంఠానిదే అన్నది నేను. అబద్ధాలు కూడా మొదలెట్టినట్టున్నావు. అబద్ధాలంటే గుర్తొచ్చిందే జయ. మొన్నేమైందో తెలుసా అంటూ రమ హఠాత్తుగా ఒక కొత్త సంగతి ఎత్తుకుంటుంది. సీతారత్నం తెలుసు కదా నీకు? సుశీల గారి పక్కన 3వ ఇల్లు. 10 రోజులైంది. ఓ పెద్ద మనిషి స్కూటర్ మీద వచ్చాడట. మీకు లాటరీ వచ్చేసింది, 1,00,000 రూపాయలు. మీ ఆయన అక్కడ ఉన్నాడు, మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. డబ్బు వెంటనే తీసేసుకోవాలి, మీరు సంతకం పెట్టాలి, నాతో వచ్చేయండి అన్నాడట. స్కూటర్ ఎక్కేసిందా ఏంటి కొంపదీసి అంటుంది జయ ఆశ్చర్యపోతూ, పోట్లాడంతా మర్చిపోయి. ఎక్కడమేమిటి, ఎక్కేసి వాడితో ఎక్కడికో వెళ్ళిపోయి మెడలో గొలుసు ఇచ్చేసి ఏడుస్తూ ఇంటికొచ్చింది. ముక్కు మొహం తెలియని వాడిని ఎలా నమ్మారండి అంటే నవ్వుతుంది. అబద్ధాలాడే మనిషిలాగా లేడండి అంటుంది ఇప్పటికీ. ఇక ఈ స్నేహితురాలిద్దరూ అమాయకత్వాన్ని రకరకాలుగా పరిశీలిస్తారు. అది అమాయకత్వమే కానీ అందులో డబ్బు రంధే ఉంది. మోసం చేసే వాళ్ళు కూడా మీకు డబ్బు వచ్చేసింది అని డబ్బు మాటే చెప్తారు చూడు అంటారు ఒకరు. మోసాలు చేయడం ఎంత తేలికో తెలిసిపోతుంది దీన్ని బట్టి అంటారు రెండో వాళ్ళు. రమా, మీ ఆయనకి దెబ్బ తగిలింది, వెంటనే రండి అని ఎవరైనా వస్తే ఏం చేస్తావు? ఇంట్లో ఉన్న డబ్బంతా పట్టుకుని బయలుదేరుతావా అంటుంది జయ. అమ్మో, అలాగైతే మరి వెళ్ళొద్దా? అంటే నిన్ను మోసం చేసే పద్ధతి కొంచెం మార్చాలి అంతే. సీతారత్నం అమాయకోదంతం మీద ప్రారంభమైన కబుర్లు అలా 1 గంట సాగుతాయి. జయకి పత్రికలు చదవడం చాలా ఇష్టం. జయ ఉన్న 2-3 రోజులు ఎక్కువ పత్రికలు తెప్పేస్తుంది రమ. జయ అవన్నీ ముందేసుకుని తిరిగేస్తూ మధ్య మధ్య రమా ఇది వినవే అని వార్తలన్నీ వినిపిస్తూ ఉంటుంది రమకి. హఠాత్తుగా వంట పని గుర్తొస్తే, అయ్యో మర్చిపోయానే, ఏదన్నా తరగనా, రుబ్బనా, దంచాలా, చెరగనా అని కంగారు పడుతూ అడుగుతుంది. నీకు వచ్చిన కళలన్నీ ప్రదర్శించనక్కర్లేదు కానీ గట్టిగా చదువు చాలు, నేను వింటాను, నా కాలికి చేతికి అడ్డం రాకు అని విసుక్కుంటుంది రమ. జయ మళ్ళీ పేపర్లలో జొరబడి రమని ఏడిపించాలని, రమ గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇక్కడేదో వ్యాసం వచ్చిందే, నీకేమన్నా కావాలేమో చదవనా అంటుంది. నాకు అక్కర్లేదు కానీ నీకు కావాలనుకుంటాను, చదువుకో అంటుంది రమ కోపంగా. అంత కోపం ఏమిటే, నీ జాగ్రత్త కోసం చెప్తే. నేను నీ జాగ్రత్త కోసమే చెప్పాను.
చి, బొత్తిగా జ్ఞానం లేని మనిషివి, నోరు తెరిస్తే శుద్ధి బద్ధి లేదు అని తిట్టి జయ మళ్ళీ పేపర్లో తలదూర్చి కాసేపటికి, రమా, ఈయనెవరో గాని ఏడాది కిందట పోయిన భార్యకి శ్రద్ధాంజలి ఘటిస్తూ నిన్ను మర్చిపోలేకపోతున్నాను అని అశ్రునయనాలతో చెప్పుకుంటున్నాడే అంటుంది. మర్చిపోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు కాబోలు. ఇంతకీ ఎవరికి చెప్తున్నాడు? ఆవిడ ఈ పేపర్ చదువుతుందా అని రమ సందేహం. అదే నాకు అర్థం కావడం లేదు. ఆవిడ ఆత్మకి చెప్తున్నాడు అనుకుంటానే. వీళ్ళు ఆత్మల్ని నమ్ముతారు కదా. పోనీ ఆత్మకే. ఆత్మ ఈ పేపర్ చదువుతుందా? దాని మీద ఓ అరగంట. అంతలో ఒకరు ఇంకేదో ప్రారంభిస్తారు. రెండో వారు ఒళ్ళంతా చెవులు చేసుకుని వినడం మొదలు పెడతారు. కబుర్లు దేని మీద సాగుతున్నా రమ మధ్య మధ్య కుని రాగాలు తీస్తూనే ఉంటుంది. ఏ పాట గుర్తొస్తే ఆ పాటలో నుంచి ఇక్కడో ముక్క అక్కడో ముక్క పాడుతూనే ఉంటుంది. తెలుగువి, హిందీవి, సినిమాలవి, రేడియోలవి, సంగీతాలవి అన్నీ. జయ ఆ పాటల్ని కొన్నిసార్లు మెచ్చుకుంటుంది, కొన్నిసార్లు వెక్కిరిస్తుంది, కొన్నిసార్లు విసుక్కుంటుంది, కొన్నిసార్లు తనే అడిగి పాడించుకుంటుంది. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి, పాటలాగా పాటలాగా ప్రియా ప్రియా అనే పాట రమ చాలాసార్లు పాడుతూ ఉంటుంది. ఆ పాట జయకి ఇష్టమే. కానీ రమని ఏడిపించడానికి ప్రియా ప్రియా అని ఏమిటా కేకలు? రోడ్డు మీద పోయేవాళ్ళు ఎవడన్నా తననే పిలుస్తున్నావనుకొని వస్తున్నా వస్తున్నా అని లోపలికి రాగలడు. జాగ్రత్త అని ఏదో అంటుంది. బాగుంది, ప్రేమగీతం పాడుకోకూడదా అని ఎదురు తిరుగుతుంది రమ. అలా అరవక్కర్లేదు, రమణమూర్తి చెవిలో పాడుకో సరిపోతుంది అంటుంది జయ. అతను ఇప్పుడు ఇంట్లో లేడు కదా. శశి వాళ్ళంటికి పరిగెత్తి నాగ్పూర్లో అతని ఆఫీసుకి ఫోన్ చేసి అతని చెవిలోకి పాడనా? ఏం చెప్తున్నావే అని జయ సలహా కొట్టిపారేసి మళ్ళీ రాగం ఎత్తుకుంటుంది రమ. ఏమో, ఏం చేసుకుంటావో, ప్రియా గియా నరిచి కొంప మీదకి ఉపద్రవాలు తీసుకురాకు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది జయ. ఆ పోట్లాట అలా బోలెడు సేపు సాగుతుంది. వాదోపవాదాలతోటి, అంతం లేని నవ్వులతోటి. ఎప్పటికో ఎవరో ఒకరు గోడ గడియారం వైపు చూసి కెవ్వుమంటారు. 12, అప్పుడే 12 ఏంటి? ఇదేదో పాడైంది, టేబుల్ మీద వాచి చూడు. దాని దగ్గరికి పరిగెత్తితే అది ఇంకా పాడై 12, 10, 20 చూపిస్తూ ఉంటుంది. అయ్యో, అప్పుడే ఒక పూట అయిపోయిందే అంటుంది రమ. ఆ ఆదివారం పొద్దున్నే 7 గంటలప్పుడు జయ ఆటో దిగేటప్పటికీ రమ పరిగెత్తుకొచ్చింది వాకిట్లోకి. వచ్చేసావా జయ? సుశీల గారిని అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. వాళ్ళ ఆయన ఊళ్ళో లేడు. రమణ ఆటో కోసం వెళ్ళాడు. ఈ ఆటోలోనే వెళ్ళిపోతాం. రమణకి రాగానే చెప్పు అంది కంగారుగా. ఏమైంది సుశీల గారికి అని జయ భయపడిపోతూ అడిగింది. ప్రమాదమేమీ లేదు కానీ రాత్రి నుంచి నడుం నొప్పులు. 7 నెలలు కదా, కొంచెం తొందరపడద్దు. అదే తగ్గుతుందని ఊరుకున్నారట. ఇప్పుడిప్పుడే చెప్పారు నాకు. ఎప్పుడూ చూసే డాక్టర్ దగ్గరికే వెళ్ళేది. వెంటనే జాయిన్ చేసేసుకుంటారు. వాళ్ళ అక్క ఈ ఊళ్ళోనే ఉంది. ఆవిడ కబురు పంపి ఆవిడ రాగానే అప్పచెప్పి వచ్చేస్తాను. పాపం వాళ్ళ అత్తగారికి ఏమీ తెలియదు. నేను వెళ్ళకపోతే కుదరదు. తొందరగానే వచ్చేస్తాను. స్నానం చేసేయి, వంట అయిపోతుంది, తినేసి పడుకో. నువ్వు రాగానే అప్పుడే వేడివేడిగా ఇడ్లీలు పొయ్యెక్కిద్దాం అనుకున్నాను. పిండి అలాగే ఉంది, కావాలంటే నువ్వే పెట్టుకో అంటూ రమ కంగారుగా మాట్లాడింది. రమ అంత కంగారులోనూ జయకి బొట్టు లేకపోవడం గమనించి నవ్వింది. నేను రానా తర్వాత? ఆ ఆసుపత్రి రమణమూర్తికి తెలుసా అంది జయ. ఎందుకే, తొందరగానే వచ్చేస్తాను కదా, మళ్ళీ నువ్వు అటు వెళ్ళి నేను ఇటు వచ్చి అంటూ రమ సుశీల ప్రయాసపడుతూ వస్తుంటే ఆమెని పట్టుకోవడానికి అటు పరిగెత్తింది. అప్పుడు గమనించింది జయ, రమ నెత్తి మీద తాటికాయంత ముడి. అంత కంగారులోనూ రమ ఆ ముడి మహా పకడ్బందీగా వేసింది. అసలు తను ఆటో దిగి వాకిట్లో రమని చూడగానే కొప్పు సుందరి అని పిలిచి ఏడిపించాలనుకుంది జయ. అది గుర్తొచ్చి జయ మొహం మీద నవ్వు మెరిసింది. ఆటో కదిలే ముందు రమ మొహం బయటపెట్టి జయని దగ్గరికి పిలిచి, రమణ రాగానే చెప్పు, మర్చిపోకు, ప్రసాద్ని పిలిచి ఇస్త్రీ చేయించుకోమను, నేను వచ్చి పెట్టి సర్దుతానని చెప్పు అంటూ ఉండగానే ఆటో కదిలి వెళ్ళిపోయింది. జయకి ఇంట్లోకి వెళ్ళబుద్దే లేదు. రమణమూర్తి కోసం ఎదురుచూస్తూ వాకిట్లోనే గుమ్మం ముందు మెట్ల మీద కూర్చుంది. కాసేపటికి అతను ఆటోలో వచ్చాడు. దగ్గరికి వెళ్ళి సంగతంతా చెప్పింది జయ. వచ్చేసారా మీరు? అయితే వెళ్ళిపోయారా వీళ్ళు అని రమణమూర్తి ఆటోకి డబ్బులిచ్చి పంపించేశాడు. ఇద్దరు లోపలికి బయలుదేరారు. రాగానే ఇలా అయిందేమిటి అని జయకు కొంచెం నిరుత్సాహంగా అనిపించింది. మరి ఆవిడకి సహాయంగా వెళ్ళాలి కదా, వచ్చేస్తుంది, దాని ప్రాణాలన్నీ ఇక్కడే ఉంటాయి అని సరిపెట్టుకుంటూ తన చిన్న గదిలోకి ప్రవేశించింది. ఆ చిన్న గది ముందు వరండాలోనే ఒక పక్కకి ఉంటుంది.
జయ ఎప్పుడు వచ్చినా ఆ గదిలోనే ఉంటుంది. ఆ గది కాక రమ్మ వాళ్ళు పడుకునే ఇంకో గది, చిన్న వంటగది, ఆ రెంటికి మధ్య చిన్న హాలు లాంటిది కూడా ఉంటాయి. జయ తన గదిలోకి ప్రవేశించినప్పుడల్లా రమ ఆ గదిని తన కోసం ఎంత శుభ్రంగా, ఎంత పువ్వులాగా ఉంచుతుందో చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. గోడల మీద ఎక్కడా పుట్టుమచ్చంత మరక కూడా ఉండదు. నేల మామూలు సిమెంటే అయినా నిగనిగలాడిపోతూ ఉంటుంది. తలుపులు, కిటికీ అద్దాలు తలతలలాడిపోతూ ఉంటాయి. మిగతా గదులతో పోలిస్తే ఆ గది అంత తలతలలాడుతూ మిగతా గదులు ఉండవు. ఈసారి కూడా గది అంత పరిశుభ్రంగానూ ఉంది. పరుపు మీద దుప్పటి, కవర్లు, కిటికీ తెర, గుమ్మం తెర అన్నీ ఇస్త్రీ చేసి వేసినవే. మంచం దగ్గర చిన్న బల్ల, దాని మీద పుస్తకాలు, టేప్ రికార్డరు అన్నీ ఎప్పటిలాగే ఉన్నాయి. అగరొత్తులు వెలుగుతున్నాయి. గది ఎంతో చిన్నది, కానీ ఎంతో విశాలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మంచాన్ని ఆనుకుంటూ వెదురు కుర్చీ అలాగే ఉంది. జయ మంచం మీద పడుకుంటే రమ ఆ కుర్చీలో కూర్చుంటుంది ఎప్పుడు. లక్ష్మి తప్ప ఆ గదిలోకి ఎవ్వరూ రారు. అంటే రమణమూర్తి అక్కడికి రాడు. ఇంట్లో ఉన్నా నా విశ్రాంతి మందిరం అంటూ ఉంటుంది జయ ఆ గదిని. గంటలు గంటలు వెళ్ళిపోతూ ఉంటాయి ఆ గదిలో కబుర్లతోటి, నవ్వులతోటి. జయ తన విశ్రాంతి మందిరంలోకి రాగానే చేతిలో పెట్టి మంచం దగ్గర పెట్టి చప్పున కిటికీ దగ్గరికి ఒక్క అడుగు వేసింది. మందార కొమ్మకి పువ్వులు లేవు, మొగ్గలు కూడా లేవు. అప్పుడే పుయ్యక్కి అని రమ చెప్పినా ఇది పూసేసినట్టుంది అని జయ నవ్వుకుంది. బట్టలు తీసుకుని స్నానానికి బయలుదేరింది. రమ లేకుండా ఆ ఇంట్లో ఉండడం ఎన్నడూ జరగలేదు. జయకి రమణమూర్తితో కూడా బాగా పరిచయమే. చాలా విషయాల మీద వాదోపవాదాలు, చిన్న చిన్న పోట్లాటలు అవుతూనే ఉంటాయి అతనితో. స్నానం చేసి వచ్చేటప్పటికి రమణమూర్తి కాఫీ తయారు చేస్తున్నాడు వంటింట్లో. తెల్ల పైజమా, గల్ల షర్టు వేసుకున్నాడు. ఆటో కోసం వెళ్ళిన బట్టలు మార్చుకున్నట్టున్నాడు. మనిషి బాగా తెలుపు, రమకన్నా తెలుపు. రంగులో పోటీ పెట్టుకున్నట్టుంటారు వాళ్ళిద్దరూ. జుట్టు ఎప్పుడూ ఒక స్టైల్తో దువ్వుకుంటాడు. మొహానికి స్నోలు, పౌడర్లు రాస్తాడు. అలంకారం మీద చాలా శ్రద్ధ పెట్టేవాడిలాగా ఉంటాడు. ఒకసారి ఎప్పుడో జయ రమతో, మీ ఆయన బాగా షోకులు చేసుకుంటాడే అంది. రమ నవ్వి, ఏం షోకులే పాపం, నువ్వు ఎందుకలా అన్నావు అని అడిగింది. తల ఏదో హీరోలాగా దువ్వుకుంటాడులే అంది జయ. మరీ అన్యాయం, గుండు చేయించేసుకుని సన్యాసిలాగా అయిపోమంటావా ఏంటి అని రమ మళ్ళీ నవ్వింది. గుళ్ళు చేయించుకున్న సన్యాసుల కథలు నీకు తెలియవన్న మాట అయితే. ఇంతకీ ఈ షోకులేనా, ఏమన్నా పుస్తకాలవి చదువుతాడా అని జయ ప్రశ్న. ఎందుకు చదవడు, పాపం టైం ఉండదే ఆ పాడుద్యోగంతో. ఏమిటి అస్తమానం పాపం అని తెగ జాలి తలుస్తున్నావు? ఎవరికి కావాల్సిన పనికి వాళ్ళకి టైం బాగానే ఉంటుంది. సినిమాలు మానతారా, షికార్లు మానతారా? ఒక్క సినిమాకి వెళ్ళాలంటే రాను పోను కలిసి కనీసం 5 గంటలు పడుతుంది. ఇంట్లో కూర్చొని ఆ 5 గంటలు ఏదైనా పుస్తకం చదువుకుంటే కనీసం 200 పేజీలు అయిపోతాయి. ఊరుకోవే లెక్కల పంతులమ్మా అని ఆ మాటలు ఎగరగొట్టేసింది రమ్మ మొదట. మరి సినిమాలు ఎప్పుడు చూడాలి, అసలు చూడొద్దా అంది ఆ తర్వాత. అంత మంచి సినిమా అయితే ఏ 6 నెలలకు చూస్తే చూడొచ్చు. 6 నెలలకు సినిమాయా, అందాక పుస్తకాలు చదువుకోవాలా, ఏడిసినట్టే ఉంది లేని సిద్ధాంతం అని రమ్మ విసుక్కుంది. జయ వదలకుండా, ఊరికి వెళ్ళేటప్పుడు ఒక పుస్తకం పట్టుకుపోతే రైల్లో బోలెడు చదువుకోవచ్చు, అలా చేస్తాడా అంది. నిజమేనే జయ, ఈసారి ఒక పని చేస్తాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు పెట్లో 2 పుస్తకాలు పడేస్తాను. వచ్చేటప్పటికి చదివేసి పట్టుకురా అని షరతు పెట్టేస్తాను. అంతే, అలాగే చేస్తాను అని ఆ రోజు తెగ సంబరపడింది రమ. అదంతా గుర్తొచ్చి జయకి నవ్వొచ్చింది. నవ్వుతున్నారేంటి అన్నాడు రమణమూర్తి. జయ నవ్వి ఊరుకుంది. నేను కాఫీ చేస్తున్నానన్నా, నాకు బాగా వచ్చండి అన్నాడు. జయకి నచ్చలేదు. అతను కాఫీ పెడుతున్నాడని తను నవ్వుతుందా? మగ మనిషి వంటింట్లో ఉన్నాడేమిటి అని తను అనుకుంటుందా? తన గురించి ఆ మాత్రం తెలియనట్టు. రమణమూర్తి తను కప్పు తీసుకుని జయకి ఓ కప్పు అందించబోయాడు. నేను కాఫీ తాగను కదా, మీకోసమేమో అనుకుంటున్నాను, నాకు కూడా చేశారా అంది. మీరు తాగరా? మర్చిపోయాను, పెట్టేశాను కదా, నా కోసం తాగండి, సరదాగా కలిసి తాగుదాం అన్నాడు. జయకి నచ్చలేదు. నా కోసం అనడం, పెట్టేశాను కదా తాగండి అంటే. ఏమో, నా కోసం ఏమిటి, నా కోసం? జయ కప్పు అందుకుని పక్కన పెట్టి, నాకు ఇష్టం ఉండదు కాఫీ అంది. కొంచెం ఆగి, మరేం తాగుతారు అన్నాడు. రోజు ఏమీ తాగను, అలవాట్లేదు. వంట అవగానే అన్నం తినేసి స్కూల్కి పోవడమే. ఎప్పుడన్నా ఖాళీ ఉంటే పాలు తాగుతాను. అయితే పాలు ఇవ్వనా? సరే ఇవ్వండి. పాలు తాగుతుంటే గుర్తొచ్చింది జయకి రమ చెప్పమన్న సంగతి. అయ్యో మర్చిపోయాను, మీరు రాగానే చెప్పమంది రమ. బట్టలు ఇస్త్రీ చేయించుకోమంది. పేరేదో చెప్పింది,
అతనెవరో పిలిచి రమేష్ అనుకుంటా. ప్రసాద్ లేండి, పిలిస్తే మన ఇంట్లోనే ఇస్త్రీ చేసి పెడతాడు. మీరు చేసుకోలేరా? అంత బాగా రాదు, బట్టలు కాలిపోతాయేమోనని భయం. ఒకసారి చాలా కొత్త షర్టు పెద్ద కన్నం పడిపోయింది నేను చేస్తుంటే. నేర్చుకుంటే అదే వచ్చేస్తుంది, రమ నేర్చుకోలేదా అందామనుకొని ఆ మాటలు మానేసి, ఇస్త్రీ లేకుండా బట్టలు వేసుకోలేరా అంది కొంచెం నవ్వుతూ. భలేవారే, ఆపుటే పంపించేస్తారు ఇంటికి కంపెనీ నుంచి. మీ బట్టలు ఎలా ఉండాలో కూడా వాళ్ళ ఇష్టమేనా? అందుకైనా ఇస్త్రీ మానేయాలి. పోనీ కంపెనీకి అయితే సరే, అది బ్రతుకు తెరువు, వాళ్ళ రూల్స్ ప్రకారం ఉండాలి. బజారుకు వెళ్ళేటప్పుడు ఇస్త్రీ ఉండి తీరాలా? రమణమూర్తి ఆశ్చర్యంగా జయ చీరని పరిశీలిస్తూ, మీ చీరకి ఇస్త్రీ లేనట్టే ఉందే అన్నాడు. ఇంట్లో చీరలకి ఇస్త్రీ ఏమిటి? బయటకు వెళ్ళినా నాకంత పట్టింపు లేదు, అలాగా ఇలాగా కూడా కట్టేస్తాను. రమ అయితే మసిగుడ్డలు కూడా ఇస్త్రీ చేసి పడేస్తుంది. ఇస్త్రీ లేని బట్టలు నన్ను అసలు తొడగనిస్తుందా? సరిపోయారిద్దరు అని నవ్వింది జయ. ఈ సాయంత్రమేనా మీరు వెళ్ళేది? మళ్ళీ ఎప్పుడొస్తారు? బుధవారం కావచ్చు, లేకపోతే ఇంకో 2 రోజులైనా కావచ్చు. అక్కడ పనిని బట్టి నేను వచ్చేదాకా ఉండండి మీరు. బుధవారం దాకే సెలవు పెట్టాను. నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా రమకి ఒకటే భయం, బయట కాలు పెడితే చాలు యాక్సిడెంట్లు అయిపోతాయి అనుకుంటుంది. ఏం చేయాలి? ఉద్యోగమే తిరుగుల ఉద్యోగం. మా కబుర్లకేం కానీ మీ విషయాలు చెప్పండి. చాలా రోజులైంది మీతో మాట్లాడి. 6 నెలలైంది మీరొచ్చి. అయింది, చెప్పండి. ఏమున్నాయి చెప్పడానికి? అంతా మామూలే. మా పిల్లలు, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు, ఏడుపులు, మొత్తుకోళ్ళు. రమ రాసిందా మీకు? సుశీల గారు వాళ్ళ తమ్ముడు గురించి మాట్లాడిన సంగతి? రాసింది. సంబంధాల కబుర్లు మాట్లాడాలంటే జయకి ఇష్టంగా లేదు. నేను కాసేపు పడుకుంటానండి, రాత్రి రైల్లో నిద్ర పట్టలేదు, పడుకుంటాను అంటూ లేచిపోయి తన గదిలోకి వచ్చేసింది. జయకి రమణమూర్తి అంటే ప్రత్యేకమైన సదభిప్రాయము లేదు, దురభిప్రాయమూ లేదు. అతను రమ వాళ్ళ ఆయన అంతే. రమ తన కోసం ప్రాణం పెడుతుంది. తనకు కూడా రమకి సంబంధించిన ఏ వస్తువైనా ఇష్టమైనప్పుడు ఇక మనుషుల సంగతి చెప్పేదేముంది? రమలాగే వాళ్ళ ఆయన కూడా తనకి ఆప్తుడే కదా. అతను తన మీద అభిమానంతో మంచి చెడ్డ అడుగుతుంటే తను లేచి వచ్చేయడం ఏమిటి? అతను ఏమనుకున్నాడో. అయినా తను స్కూల్ సంగతులు మాట్లాడుతుంటే అతను సంబంధాల సంగతులు ఎత్తడం ఎందుకు? మీ స్కూల్లో ఎంతమంది టీచర్లు, ఎంతమంది పిల్లలు అనో ఏదో అడగకూడదు? రాగానే పట్టుకొని ఆ సంబంధం నచ్చిందా, ఈ సంబంధం నచ్చిందా అంటే చిరాకేయదు. నిద్ర పట్టేసింది. లేచేపటికి 11 దాటింది. ఆకలి దహిస్తోంది. రమణమూర్తి పేపర్ మడుస్తూ జయని చూసి, లేసారా, అన్నాలు తిందామా అన్నాడు. రమ రాలేదా ఇంకా? అదే చూస్తున్నాను, డాక్టర్ ఉందో లేదో, ఏం అవసరం వచ్చిందో. ఒక్కసారి మీరు వెళ్ళకపోయారా? స్కూటర్ మీదే కదా. అనుకున్నాను, కానీ మీరు నిద్రపోతున్నారు. లక్ష్మి వెళ్ళిపోయింది. ఎవరైనా వస్తే స్కూటర్ కూడా బాగాలేదు, ఊరు నుంచి వచ్చాక చూడొచ్చులే అని దాన్ని రిపేర్ పని వదిలేశాను. వచ్చేస్తుందిలేండి అంటూ లేచి టేబుల్ మీద పళ్ళాలు అవి పెట్టడం మొదలుపెట్టాడు. జయ కూడా మంచినీళ్లు పెట్టింది, కూరల గిన్నెలు తెచ్చింది. ఇద్దరూ టేబుల్ దగ్గర కూర్చున్నారు. రమణమూర్తి అన్నాలు వడ్డించాడు. దోసకాయ పచ్చడి, ముద్దపప్పు, ఆనపకాయ పులుసు కనబడ్డాయి గిన్నెల్లో. పొద్దున్నే ఇవన్నీ ఎప్పుడు చేసింది అని జయ ఆశ్చర్యపోయింది. మీరు వస్తున్నారుగా, పని చేసేసుకుంటే కబుర్లు చెప్పుకోవచ్చని మీ స్నేహితురాలు 5ంటికే లేచింది. భలే వండుతుంది రమ. దీని దగ్గర కొంచెం వంటలు నేర్చుకోవాలనుకుంటాను ప్రతిసారి. కబుర్లతోటే సరిపోతూ ఉంటుంది. మొన్న పకోడీలు చేద్దామని శనగపిండి తెచ్చి చేశాను. రాళ్లలాగా వచ్చాయి. శనగపిండిలో కొంచెం బియ్యపిండి కలపాలా? కస్తూరేమో కలపాలంది, శ్యామలా కలపక్కర్లేదంది. రమ ఎలా చేస్తుందో రాగానే అడగాలి, లేకపోతే మర్చిపోతాను. మీకు తెలుసా పోనీ? ఏమో, తినడమే కానీ మనకవన్నీ తెలియవు. కాఫీ వరకు నేర్పింది నాకు. అదృష్టవంతులేండి, అదృష్టవంతులకే కాఫీ వరకే నేర్పే భార్య దొరుకుతుంది. అది కూడా నేర్పని భార్యలు దొరికిన వాళ్ళని ఏమనాలి? ఇంకేదన్నా అనాలి మరి. కనిపెడదాం ఏమనాలో. రమణమూర్తి కొంత చొరవ చేసి మళ్ళీ ఆ సంబంధం సంగతి ఎత్తాడు. ఇందాక అడిగింది సరిగా విన్నారా అసలు? సుశీల గారి తమ్ముడు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాడట. చిన్న వయసులోనే మంచి ఉద్యోగంలోకి వెళ్ళాడు. మనిషి చాలా బాగుంటాడు. నేను చూశాను ఒకసారి. జయ శాంతంగా ఉండదలుచుకుంది. నవ్వుమోహంతోనే అంది, ఆ సమాచారం నాకు అనవసరం రమణ గారు, వదిలేయండి ఆ మాటలు. ఇంకేదన్నా మాట్లాడుకుందాం. ఈ మధ్య మీరేం సినిమాలు చూశారు? అసలు నెలకి ఒక్కటైనా మంచి సినిమా వస్తుందా? నేను సినిమా చూసి 8 నెలలైంది. రమ రాసింది.
ఇవాళ మీరు రేలెక్కగానే ఏదో హిందీ సినిమాకి పోదాం అంది. ఏం చూస్తాం సినిమాలు, రమ్మతో ప్రతిసారి గొడవే. నాతో తను ఒక సినిమాకి వస్తే తనతో నేను ఓ కచేరీకి వెళ్ళాలట. అదే ఒప్పందం మా మధ్య. చాలా న్యాయమైన ఒప్పందం అని నవ్వింది జయ. ఓకే అండి, మిగతా కథతో తరువాయి భాగంలో కలుద్దాం. థ్యాంక్ యూ.